మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీరు తెలంగాణకి చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మోదీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అంటే వివక్ష అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విభజన గురించి ఆయనే మాట్లాడారు, విషం చిమ్మారు. అదే మాట ఇప్పటికీ స్టిల్ బీజేపీ కంటిన్యూ చేస్తోంది. తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు ఎవరంటున్నారు ఇది? ఇప్పుడు వినిపిస్తోంది. తెలంగాణ అంతా బీఆర్ఎస్ అదే మాట అంది, కాంగ్రెస్ అదే మాట అంటుంది, అండ్ వివక్ష చూపిస్తోంది అనేది. ఇప్పటిదాకా మోదీ రాలేదు, ఈసారి వస్తే థర్డ్ టైం అవుతుంది, ఈ థర్డ్ టర్మ్ లో వెరీ ఫస్ట్ టైం కూడా అవుతుంది అనేది. మీ ప్రాబ్లమే. సో పిలిచింది ఎప్పుడు? రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచింది ఎప్పుడు? మేము రాంది ఎప్పుడు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? తుమ్మల నాగేశ్వరరావు ఇదే మాట అన్నాడు. గతంలో ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, కేంద్రం వివక్ష చూపించింది. ఇప్పుడు కూడా పంట కొనుగోలుకి సంబంధించి కేంద్రం అస్సలు సహకరించట్లేదు, కుట్రపూరితంగా ఉంది, మేం కొంటున్నాం. ఎప్పుడు వస్తారో చర్చకు అడుగుంది. గణాంకాలు తీసుకొని ఎప్పుడు చర్చకు వస్తాడో చెప్పుకోండి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు బాగా డబ్బులు ఫీడింగ్ ఇస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళు చెప్పిందే రాస్తే చూపెడుతుంది. ఏ లెక్కలు తీసుకొని వస్తాడో రమ్మని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొనడా వడ్లేని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన యూరియా ఎంత, ఇలా మేమిస్తున్న యూరియా ఎంత, ఒకసారి నేను వస్తా లెక్కలోకి. ఏడికి వస్తారో అడుగుండ్రి ఆయన. ఏ సంవత్సరం లెక్కలు తీసుకొని వస్తారో రమ్మని ఉండ్రి. అన్ని బట్టగలిసి మీ దేశే బట్టేబాజు మాటలు తప్ప ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. మేము కొనకపోతే వడ్లు ఎవరు కొన్నారు? మీరు కొన్నారా? ఎవరు కొంటారు? సంచి మాది, సుతిలు మాది, దబ్బనం మాది, ఐకేపీ సెంటర్లు ఇచ్చే కమిషన్ మాది. ఏమిస్తారు మీరు? ఏం కొన్నారు మీరు? 1,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం మేము. ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు మక్కలు, జొన్నలు ఇవన్నీ కూడా బర్డెన్ అవుతుంది. మీరెందుకు అంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీకు చేత కాకపోతే చెప్పురు, మేము ఏం చేస్తలేమని. అన్ని మేమే చేస్తాం. ఇప్పుడు మార్క్ఫెడ్ మేము ఇంత సేకరిస్తాం ఒక్కొక్క రాష్ట్రం నుంచి అని చెప్పింది. మార్క్ఫెడ్ సేకరించిన తర్వాత మిగిలింది ఎవరు కొనుక్కోవాలి? మరి రాష్ట్రం ఎందుకు కొంటున్నాం? అన్ని మేము వడ్లు మొత్తం మేమే కొనుక్కోపోయినాం. మీరెందుకు? ఇంకా రేషన్ బియ్యం కూడా మేమే పంపిస్తున్నాం వాడికి. మీరు ఎందుకు కొంటున్నా? మేము ఇచ్చిన కమిషన్ వాళ్ళకి ఇయ్యరు, ఐకేపీ సెంటర్లకి. మేము ఇచ్చిన కమిషన్ రైస్ మిల్ వాళ్ళకి ఇయ్యరు మీరు. మేము ఇచ్చిన సూది దబ్బునం పైసలు కూడా మీరు కనీసం గ్రౌండ్కి ఇయ్యరు, మార్కెట్ కమిటీలకి ఇయ్యరు. మీరు మా గురించి ఏం మాట్లాడతారు? మీరు ఏం కొన్నారు చెప్పుండ్రి. మీరు ఎన్ని క్వింటాలు కొన్నారు, మేము ఎన్ని క్వింటాలు కొన్నాని చెప్తాం. రండి లెక్క తీసుకొని రండి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని పెంచే ప్రయత్నాలే జరుగుతున్నాయి, లేకపోతే ఉన్నటువంటి లెక్కల్ని ఎందుకు బయటికి రావడం? ఎవరు చేస్తారు? చెప్పమనండి వాళ్ళని. లెక్క చెప్పాల్సింది ఎవరు? ఆరోపణ చేస్తున్నారు, లెక్క చెప్పాలి. 2004లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు యూపీఏ హయాంలో మీరు తెలంగాణ లేదా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన యూరియా ఎంత, ఇయ్యలు ఇస్తున్న యూరియా ఎంత, ఆ రోజు మీరు సబ్సిడీ ఎంత ఇచ్చారు, ఈ రోజు మేము ఎంత ఇస్తున్నాం చెప్పమని అడుగుతాం. మళ్ళీ మీరు అడుగురు ఎప్పుడన్నా? గది అడగరు మీరు. వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకోవాలి. వాళ్ళు మోడీని తిడితే మీకు ఫ్యాషన్, మోడీని తిడితే రాసుకోవడం, బీజేపీని తిడితే రాసుకోవడం. ఒకవేళ మోదీని తిడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు అంటే అంతే వాయిస్ లో బీజేపీ తరఫున వస్తోందా? ఇప్పుడు తేజస్వి సూర్య అలాంటి మాటని అక్కడ అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి అనేది, అప్పుడు డిఫెండ్ చేయాల్సినటువంటి ఎంపీలు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మీరు చెప్పినట్టు నాటకం ఆడడానికి మేము లేము. ఓకేనా? ఒక ఓటు 2 రాష్ట్రాల్లోని కాకినాడలో తీర్మానం చేసింది 1998లో భారతీయ జనతా పార్టీ. ఆ రోజు మీరు ఎవరు జై తెలంగాణ అయినా స్పృహ లేని వాళ్ళు మీరంతా. మీకు తెలంగాణ అంటే తెలియదు. ఆ రోజు ఈ చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన వర్గంలో మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చినోడు. అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మేము బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే పార్లమెంట్లో మీకు బిల్లు ఎక్కడిది? 2 ఎంపీలు లేని మీరు లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభలో పాస్ చేయించమని ఇదే చంద్రశేఖరరావు అదే విజయశాంతి గారు వచ్చి మా ఇంట్లోనే కదా, రాజ్నాథ్ సింగ్ గారి ఇంట్లోనే కదా కూర్చొని బతిలాడుకున్నది. ఓటు దాటినాక ఒకటి, ఓటు దాటే కంటే ముందు ఇంకోటి, ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా కవిత గారు? బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చిందా? తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వచ్చే స్పృహ లేదు ఒక్క కాంగ్రెస్ వానికి, ఒక్క టీఆర్ఎస్ వానికి. సుష్మా స్వరాజ్ వచ్చి చెప్పిపోయింది, ఆత్మహత్యలు చేసుకోకుండ్రి, మేము ఉంటాం, మీకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడతామని చెప్పింది. సాధించి పెట్టినాం కదా మేము. మా పాత్రను తక్కువ చేసే కుట్ర మీకెందుకు అంటున్నారు? పాకిస్తాన్ తో పోలికని తీసుకోవడం, ప్రతిసారి తెలంగాణ విభజన అనగానే అనాల్సినటువంటి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్. మీకు ఉండాల్సినటువంటి అవగాహన మీకు లేకపోతే మేమేం చేస్తాం? పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, పార్లమెంట్ నడిపే విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే ఎదవల్లారా మీకు పార్లమెంట్ నడపడం రాదు, మీలాగా మేము తలుపులేసి తన్ని పెప్పర్ స్ప్రేలు కొట్టి సొంత పార్టీ వాళ్ళతో తన్నుకొని మేము చెయ్యంరా బాబు, ప్రొసీజర్ని ఫాలో అవుతాము, ఈ దేశ విభజన జరిగిన రోజు కూడా అట్లా జరగలేదు, మీరు అంత థర్డ్ రేట్ ఫెలోస్ మీ పద్ధతి అని చెప్పిండు. దాన్ని మీరు తీసుకొని వచ్చి పాకిస్తాన్ తోటి కూల్చారు. ఏది పడుతుంది మీరు మాట్లాడుతుంటారు. ఆవేశంగా ఎవడో అరుస్తున్నప్పుడు
వారు అన్నారు, వారు తెల్లారి వివరణ ఇచ్చుకున్నారు, నేను ఆ ఉద్దేశం అది కాదని చెప్పారు. దానికి తెలుగు మీడియాకి, చచ్చిపోయిన టీఆర్ఎస్కి ఏదో బూస్ట్ లాగా, చచ్చిపోయింది అది ఆల్రెడీ, చచ్చిపోయిన పాముకి నువ్వు ఎన్ని పాలు పోసినా తాగదు కవిత అది. ఆ చచ్చిపోయిన టీఆర్ఎస్ లేకపోతేందుకు వాళ్ళు ఎదవలు సెంటిమెంట్ కోసం ఏడుస్తారు. అరే నీ క్యాబినెట్ లో ఎవడన్నా ఒకడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడురా? ఎప్పుడు? మొదటి క్యాబినెట్ లో, రెండో క్యాబినెట్ లో ఎవడున్నాడు రా? చంద్రశేఖరరావు గారి క్యాబినెట్ లో జై తెలంగాణ అన్న మేమందరం రోడ్ల మీద అన్నాం. మమ్మల్ని కట్టెపెట్టుకొని కొట్టిన దానం నాగేందర్ నల్లద్దాలు పెట్టుకొని మీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని సిగ్గు లేకుండా మీ పక్కన కూర్చుంటాడు. ఇలా మీరు ఓడిపోతే మళ్ళీ అదే నల్లద్దాలు పెట్టుకొని పోయి అవతల కాంగ్రెస్ కండువా వేసుకొని మీ మీదనే పోటీ చేస్తాడు. మీరు మనుషులేనా అసలు? మీరు టికెట్లు ఎవరికి ఇచ్చిర్రు? మీరు మంత్రి పదవి ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరైనా ఒక్కడు జై తెలంగాణ అన్నోడు ఉన్నాడు ఆ క్యాబినెట్ లో? చదువు పేర్లు, చదువు అంటున్న పేర్లు అప్పుడున్న వాళ్ళందరూ అప్పుడు లేడు. ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరు కడియం శ్రీహరి, ఎవరు వీళ్ళంతా? ఎవరు తాటికొండ రాజయ్య, ఎవరు? కాంగ్రెస్లోకి వెళ్ళి రిజైన్ చేసి కొద్ది రోజుల ముందు జాయిన్ అయిన ఆయన కదా. జై తెలంగాణ అన్న వాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చింది చూపెట్టుర్రి, ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చింది చెప్పుర్రి. తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడు. అయినాడన తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే తెలుగుదేశం కండువా వేసుకొని హైదరాబాద్లో తిరగనీయ నిన్ను తంత అని చెప్పిండు. కడియం శ్రీహరి అంటాడు, వాడు నా కాలిగోటికి సరిపోడు అన్నాడు స్టేషన్ కన్పూర్కి ఉప ఎన్నిక జరుగుతుంటే. ఎర్రబెల్లి దయాకరావు ఏమన్నాడు చంద్రశేఖరరావుని ఉద్దేశించి? మీకు సిగ్గు లేకపోతే తెలంగాణ సమాజాన్ని తీసుకొస్తే ఎట్లా? ఎవడు మీ క్యాబినెట్లో ఒక్కడన్నా జై తెలంగాణ అన్నోడు ఉన్నాడా? అని తెలంగాణ అంటే అర్థం తెలిసినోడు ఉన్నాడా? ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అన్నాడా? కడియం శ్రీహరి జై తెలంగాణ అన్నాడా? ఎవరన్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడా? మంత్రి మల్లారెడ్డి జై తెలంగాణ అన్నాడా? జోకర్ గాళ్ళని, బఫూన్ గాళ్ళని పైసలు తీసుకొని ఇష్టారాజ్యంగా అమ్ముకున్న వాళ్ళు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? మీరు మీ కడుపు నొత్తే మేమందరం తెలంగాణ అనాలనా? శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ తెలియలేను నువ్వు మాట్లాడతావా జై తెలంగాణ గురించి? నీదో పార్టీ, నీదో సిద్ధాంతం, నువ్వు ఒక లెక్క మాట్లాడతావు. ఎన్ని రాజ్యసభలు అమ్ముకున్నావు? ఎవడు జోగినిపల్లి సంతోష్ ఎందుకు ఇస్తావు రాజ్యసభ? ఎవడు హెటరోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి? తెలంగాణకి ఆయనకి ఏం సంబంధం? ఎవరు అంటూ నీ దొంగలంతా? ఎవరు? కేశవరావు ఎవడు? సార్లు ఎట్లా రెన్యువల్ అవుతుంది టీఆర్ఎస్? ఎవరు అంటున్నారు వీళ్ళంతా? ఎవరికి ఇచ్చిన మేయర్? ఎవరు? విజయలక్ష్మి రెడ్డి జై తెలంగాణ అని తిరిగిందా? మీరేమో ఒక్క మా ఎంపీ గారు దానికి వివరణ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ తోటి పోల్చిరు. జై తెలంగాణ అంటే తన్నినోళ్ళకి ఇచ్చారు మంత్రి పదవులు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళెవరూ అడ్డు చెప్పలేదు, ఓన్లీ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక 2 మాత్రమే అడ్డు చెప్పారు, ఆ పని కూడా చెయ్యలేదు అనే మాట కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ మా వాళ్ళు ఉంటే మేము వాయిస్ వినిపించేవాళ్ళం, మా వాళ్ళు లేని లోటు తెలిసింది ఈ రోజు అనే మాట. రఘునందన్ రావు కంటే ఎక్కువ ఎవడరా జై తెలంగాణ అనేది? ఎన్నడూ కేటీఆర్ నువ్వు తెలంగాణకి? మేము 2001లో జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళం. మీ అయ్యే పార్టీ పెడితే అది గెలవది సావదని చెప్పి అమెరికాలో ఉద్యోగం చేసుకున్నావు నువ్వు, నీ చెల్లె. తమాషా చేస్తారు. అయ్య వారసత్వంకి వెళ్ళొచ్చి ఇలా తమాషాలు చేసుకుంటా నాలాంటి వాళ్ళని చంపి నువ్వు మా జై తెలంగాణ అన్నోని. ఎన్నడొచ్చినావు నువ్వు తెలంగాణకి? మేము కదా జలదృశ్యానికి సున్నమేసిన వాళ్ళు 2001లో ఉన్న వాళ్ళం. ఎవరిని 2001 నుంచి ఉన్న వాళ్ళని కాపాడింది? మీ వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు మీ వాళ్ళు? ఎట్లా వస్తారో చూస్తాం మేము, ఏడికి వస్తారో కూడా చూస్తాం మేము. మీ వాళ్ళు ఏంది? మీ వాళ్ళు మీరంతా పైసలు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు. ఇంకా మీకు తెలంగాణ హక్కు, దాని గురించి తెలంగాణ మాది. ఆడబుట్టినావు నువ్వు, ఆడబెరిగినావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మేము కదా జై తెలంగాణ వాళ్ళం. చచ్చిపోయిన 1200 కుటుంబాలకు ఏం చేసింది నీ కుటుంబం? నీ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ళల్లో? వీళ్ళట జై తెలంగాణ అన్నట. ఏం జై తెలంగాణ? ఏమైనా వద్దన్నాడు కదా జై తెలంగాణ అనే పేరు తీసి పారేసి బీఆర్ఎస్ అనే దేశం అంతా తిరిగిరు కదా. నీ తలతిక మాటలు మాట్లాడి తలతిక దేశాలు వేసుకోవద్దు. అట్లా లిమిట్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమన్నారు. రమ్మనూరు ఎవడో మాట్లాడేటోడు ఏం చేసిరు వాళ్ళు తెలంగాణకి? నేను మాట్లాడతా. రమ్మనూరు అంటున్నా, ఒక్కరికన్నా జై తెలంగాణ అనొస్తుందా? తెలంగాణలో ఉన్న జిల్లాలేందో చెప్పొస్తుందా? వాళ్ళకి ఏం చెప్పొస్తుంది? వాళ్ళకి ఏం అవగాహన ఉంది వాళ్ళకి తెలంగాణ మీద? 100 కోట్లు ఇచ్చుకుంటే మంత్రి పదవులు కొనుక్కున్న, దొంగలకు సద్దులు కట్టి దొంగలకు రాజ్యసభలు అమ్ముకున్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఒక్కరోజు తెలంగాణ కోసం పనిచేయని టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు వచ్చి మాకు చెప్తారా? ఈ రోజు ఏడుంది మీ దగ్గర నీతి? ఏడుంది మీ దగ్గర సిద్ధాంతం? రండి నేను అడుగుతా, మీ ఎమ్మెల్యేలు ఎవరు? మీ ఎమ్మెల్సీలు ఎవరు? మీ రాజ్యసభ సభ్యులు ఎవరు? ఎవరికి ఎంత అమ్మీరు? ఎన్ని మీ ఆస్తులు ఎన్ని? ఇవి మాట్లాడితే కడుపు నొస్తుంది, మీకు నొస్తుంది, వాళ్ళకి నొస్తుంది. ఏం చేయమంటారు?